హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ హల్వా రెసిపీ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చిన్న సైజ్వి 2 సొరకాయలను తీసుకున్నాను. పీల్ అంతా తీసి ఆ తర్వాత 2 సైడ్ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నా. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తురుముకున్నాను. సొరకాయ చిన్నవి కాబట్టి ఇందులో నాకు సీడ్స్ ఏమీ ఎక్కువగా లేదు, నీట్గానే ఉంది. మీరు తీసుకున్న సొరకాయలో సీడ్స్ ఉంటే అది రిమూవ్ చేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్ వేసుకొని అందులో తురుముకున్న సొరకాయని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అయ్యే వరకు టైం పడుతుంది. ఇప్పుడు నాకు సొరకాయ సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ ఉంటుంది, అందుకే మళ్ళీ సొరకాయని గట్టిగా పిండి వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను 4 టీ స్పూన్ ఘీ వేసుకున్నాను. ఇందులో క్యాషూ నట్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత సొరకాయని వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ జాగ్రీ మీ ఇష్టం అండి, స్వీట్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కావాలంటే స్వీట్ వేసుకోండి, తక్కువ స్వీట్ కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇవి అన్నీ ఫ్రై అయ్యే వరకు నేను జాగ్రీని స్టవ్ మీద మెల్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నా. జాగ్రీలో లైట్గా కొద్దిగా వాటర్ వేసుకున్నా. ఈ జాగ్రీ సిరప్ కొద్దిగా థిక్గానే ఉండాలి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇది అంతా ఫ్రై అయిపోయింది, ఘీ స్మెల్ వస్తుంది బాగా. అందులో నేను మెల్ట్ చేసుకున్న జాగ్రీ సిరప్ని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు కవర్ చేసి 3 or 5 minutes వరకు మగ్గనించుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కుక్ అయిపోయింది. నాకు సొరకాయ హల్వా రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా జ్యూసీగా సొరకాయ హల్వా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.